నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు. దీంట్లో బీసీలకు రావాల్సినటువంటి వాటా ఎంత, వచ్చిన వాటాల వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు నిజంగా వచ్చిన దాంట్లో వీళ్ళు ఖర్చు పెడుతున్నారా లేదా అని చెప్పి అన్ని అంశాలు కూడా మాట్లాడదాం. ఒకవేళ బీసీలకు 100% వస్తే కనీసం ఒక 20% ఖర్చు పెట్టడానికి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి బీసీలు రాజకీయంగా ఎక్కువగా లేరు, బీసీలను రాజకీయంగా ఎక్కువగా రావాలని చెప్పి అంటారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఎదగాలంటే కూడా ముఖ్య కారణం బీసీలే. వీళ్ళకు ఓటు బ్యాంకు ఓన్లీ ఓటు బ్యాంకుగానే బీసీలను వాడుకుంటున్నారు తప్ప బడ్జెట్లో మాత్రం బీసీలకు గుండు సున్నా చూపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం చెప్తారన్న, ముందుగా ఈ బడ్జెట్లో బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతూ అంటా ఉన్నారు, మీ మాటలు ఏమంటారు? ఇప్పుడు మొన్న 2026-27 బడ్జెట్ బీసీలకు బోగస్. అది బడ్జెట్ అనేది బీసీలకు తీరని అన్యాయం. ఈరోజు 3,24,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో కేవలం బీసీలకు 3.85 అంటే దగ్గర సుమారుగా 4%. అంటే ఈరోజు 12,500 కోట్లు ఇచ్చి చేదులుపుకుందు. ఈరోజు సింహభాగం బీసీలు 60% ఉన్నటువంటి బీసీలకు కేవలం 12,000 ఇస్తే, 12,000 కోట్లు ఇస్తే ఏ ముఖాన్ని తిరుగుతాయి? కనీసం వాళ్ళకు మనిషికి చాయ్ బిస్కెట్లు కూడా రావు 12,500 కోట్లు. ఇంకొకటి ఏంటంటే గతంలో 9,000 కోట్లు ఇచ్చారు కదా, ఆ 9,000 కోట్లలో కూడా సగానికి సగం ఖర్చు పెట్టిరు, సగానికి సగం మళ్ళీ రిటర్న్ తీసుకుపోయారు డబ్బులు. తప్పితే బీసీలకు కేవలం పేరుకు మాత్రమే తప్పితే బీసీలకు చేసింది ఏం లేదు, బీసీలకు ఒరిగింది ఏం లేదు. కేవలం పేపర్ల ప్రకటనలకే ఉన్నాయి తప్పితే బీసీలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ యొక్క బడ్జెట్లో. అయితే ఇప్పుడు సీఎం ఆఫీస్లో నెలకి ఖర్చులు ఆడ చాయ్ కాఫీలకు అని చెప్పి నెలకు 5-10 కోట్లు అవుతుంటే బీసీలకు సంవత్సరానికి 19 కోట్లు ఖర్చు చేస్తున్నారు, నెలకు 19 కోట్లు అట్లా ఖర్చు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది 5-10 కోట్లు పక్కన పెడితే నిన్న గద్దర్ అవార్డులు అని చెప్పి ఒక యాంకర్కి 60 లక్షలు ఇచ్చిరట. ఇది ఎంత విడ్డూరం అంటే సిగ్గుండాలి గవర్నమెంట్కి. పాట పాడిన వాళ్ళకి 1,50,00,000 గద్దర్ అవార్డుల గురించి పాట పాడిన వాళ్ళకి 1,50,00,000 ఇచ్చి వాళ్ళకి 60 లక్షలు ఇస్తే ఒక యాంకర్కి ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే అరే ఫీజు రియంబర్స్మెంట్ ఈరా మొగడా అంటే నువ్వు పోయి ఈ వీటికి లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇది ఓన్లీ మాటల గారడి. మొన్న పెట్టినటువంటి బడ్జెట్ని సవరించైనా ఈరోజు ఉన్నాడు బట్టి విక్రమార్క పేరుకే దళితులు అని చెప్తారు, కానీ కనీసం బీసీ ఎమ్మెల్యేలు పోయినా బీసీలు పోయినా పట్టించుకున్న పాపన పోవట్లేదు. బడ్జెట్ సవరించే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. గద్దరన్న అవార్డ్స్ అని చెప్పి సరే, ఇప్పుడు అక్కడ బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరగలేదు పక్కన పెడితే, ఇప్పుడు గద్దరన్న అవార్డ్స్లో చేసినటువంటి యాంకర్కి 60 లక్షలు ఇచ్చింది, పాడినలో 1,50,00,000 ఇచ్చారు. సరే, మరి వేరేటోళ్ళ విషయం పక్కన పెడితే అసలు గద్దరన్న పరిస్థితి ఏంది? గద్దరన్నకి వీళ్ళు ఏం చేశారు? అసలు గద్దరన్న కూతురు వెన్నెలక్క గద్దరికి ఏం చేశారు వీళ్ళు? అదే సరే, గద్దరన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ గద్దర్ విషయంలో అంటే న్యాయం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూతురికి సాంస్కృతిక చైర్మన్ చేసిర్రు. గద్దర్ అవార్డు తీసుకురావడం సరే, ఒక దళితులను నువ్వు ఒక ముందస్తు భాగంలో పెట్టినావు, అది రాజకీయంలో భాగమా లేకపోతే గద్దర్ మీద ఉన్న అభిమానం అనేది మేము దాని గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు ఏదైనా సరే ఇప్పుడు బీసీలకు వాటా మాత్రం నువ్వు పెంచాలి. ఈరోజు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 43,000 కోట్లతోటి బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బీసీకి అందేటట్టు చూస్తున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? నువ్వేమని చెప్పినావు? ఎన్నికలకు ముందుకు 2023 ఎన్నికలకు ముందుకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా బీసీల కోసం ప్రత్యేకంగా 20,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. 20,000 కోట్లు కాదు కదా, 200 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు ఎంబీసీ అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా 800 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం రిలీజ్ చేసింది. 800 కోట్ల రూపాయల్లో ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టలే. ఈరోజు బీసీ కార్పొరేషన్ ఉట్టినే అందులో జీతాలకు తప్పితే అందులో ₹1 కూడా లేదు బీసీలకి. మేము ఏమని చెప్తున్నాం అంటే నిరుద్యోగ బీసీ ఉన్నది, నిరుద్యోగ బీసీ ఉన్నది. అందరికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులకు కార్లు అని చెప్పి 2 వీలర్లు అని చెప్పి 80%, 90% రాయితీలు ఇస్తుంది. మా బీసీలకు కూడా 90 రాయితీలు ఇవ్వండి, రాయితీలు ఇచ్చి ఆదుకోండి. ఎందుకు మరి వెనుకబడుతున్నారు అంటారు? ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్టయితే బీసీలకు అవ్వచ్చు, ఇంకా వేరే వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు అవ్వచ్చు, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇట్లాంటి బకాయిలన్నీ చెల్లించండి అని అడిగితేనేమో మా దగ్గర సొమ్ము లేదంటారు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు గద్దరన్న అవార్డ్స్లో అవ్వచ్చు, లేకుంటే యాంకర్కో పాడినోళ్ళకో కోట్ల కొద్ది పైసలు ప్రజలే ఇస్తున్నారా, లేకుంటే వాళ్ళ పార్టీ సొమ్ము ఏమన్నా ఖర్చు పెడుతున్నారా, ఎక్కడి నుంచి తెస్తున్నారు? మరి ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదైతే పర్సెంటేజీలు వచ్చేది ఉందో పర్సెంటేజీలు వచ్చేదానికి
బిల్లులు విడుదల చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే పర్సంటేజ్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు కదా, విద్యార్థులు పర్సంటేజ్లు ఇయ్యరు కదా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఎవరెవరు పెద్ద పెద్ద వేల కోట్ల కాంట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి మాత్రం వేల కోట్లు ఇస్తారు. ఈరోజు మనం చూసుకుందాం, 2 సంవత్సరాల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారండి మీరు? 40,000 కోట్ల దాకా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బులు ఇచ్చారు. ఈరోజు ఓన్లీ కేవలం 7,000 కోట్లు అడుగుతుంటుంటే 4 సంవత్సరాల నుంచి 20 లక్షల మంది పేద విద్యార్థులను కాదని కేవలం ఒక్క కాంట్రాక్ట్ చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1,000 కోట్లు దోచిపెట్టినావు. అదే పేద విద్యార్థులకు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాం మేము ఈరోజు. ఇప్పుడు మొన్న ఇంకొక పక్క చూసుకుంటే ఈ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ని తీసేసి ఏదైతే జగ్గారెడ్డిని నియమించాలని చెప్పి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లా మాట్లాడింది ఆయన ఈ విషయం? అది ఖండకావరమే. అది ఓ పక్క నిజంగా ఓ పక్క బీసీ వాదం నడుస్తుంది, బీసీ ఈరోజు ఒక బీసీ వాదం నడుచుకుంటా ఆయన ఇన్ని కల్లిబురి ఆయన మనసులో ఉన్నది చెప్పింది అంతే. ఏంటంటే మేమే ఉండాలి, ఏడున్నా ముఖ్యమంత్రి మావాడే ఉండాలి, మంత్రి ఉండాలి. ఏంటంటే ఇడు ప్యూన్ కానించి ప్రైమ్ మినిస్టర్ వరకు మేమే ఉండాలి, అందులో రెడ్లమే ఉండాలి, అగ్రకులాలమే ఉండాలి. ఒక బీసీ బిడ్డ ఉండేది పీసీసీ ప్రెసిడెంట్గా, ఆయన సిఫారసుతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడిచేది. ఇంకొకటి ఏంటంటే మొన్న జరిగినటువంటి సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో పీసీసీ మహేష్ గౌడ్ ఒక బీసీ బిడ్డ సారథ్యంలో పెద్ద ఎత్తున 60% పెద్ద ఎత్తున గెలిచారు సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలలో. నెక్స్ట్ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిస్తే రేపు ముఖ్యమంత్రి కూడా రాజకీయంగా ఎదుగుతారు. ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక బీసీకి. అది కూడా 60% ఉన్నటువంటి ఈరోజు రాహుల్ గాంధీ ఏం చేస్తుండు? రాజ్యాంగం పట్టుకొని దేశం మొత్తం తిరుగుతుండు. సామాజిక న్యాయం ఎవరి జనాభా ఎంతో అంత వాటా దక్కాలని. అరే అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ 60% ఉన్నటువంటి జనాభాకి ముఖ్యమంత్రి పీఠం కావాల్సి వస్తుంది అంటే పొమ్మని లేక పొగబెట్టడమే, కావాలనే వాంటెడ్లీ అన్నాడు ఆయన. నేను క్షమాపణలు చెప్తున్నా, అలాంటిది ఏం వ్యాఖ్యలు ఏదో అనుకోకుండా ఎట్లా అంటే ఆల్రెడీ ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, చిన్నపిల్లగాడ ఒక 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎంపీ గెలిచినవి. నువ్వు ఎట్లా అంటావు? అది ఖబర్దార్ బిడ్డ అని కూడా హెచ్చరించినావు. ఆయన వ్యాఖ్యలు తీసుకుంటూ ఏదేమైనా అది ఆయన ఒక ఖండకావరమే. అదే ఆయన అగ్రకులం యొక్క ఆయన ఒక లోపల ఉన్నది బయటపడ్డది, 100% ఉన్నది. లేకపోతే ఎట్లా వస్తాడు నీకు ఆ మాటలు? ఆయనకి ఉంటేనట 100. ఆయన మన జగ్గారెడ్డి అనేది ఒక పద్మశాలి బిడ్డ మీద ఓడిపోయిండు, ఒక బీసీ బిడ్డ మీద ఓడిపోయిన బీసీ బిడ్డ మీద ఓడిపోయిన ఆయన 100 సీట్లు గెడతాడట. 100 ప్లస్ పార్టీ అంటే బాగా బలిష్టంగా ఉండి పెద్ద ఎత్తున విస్తరిస్తుందట. అంటే బీసీలు ఉంటే నీకు ఓర్వలేని తనమే. ఇది ఏం లేదు, బీసీలు ఎక్కడ కూడా ఉన్నత పదవులలో ఉండొద్దు అని వాళ్ళ యొక్క కుట్రలు తప్పితే ఏం లేదు అందులో.